హలో శ్రీరామాదిత్య గారు ఎలా హాయ్ ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. మనం ఫస్ట్ టైం కూర్చోవడం. ఎస్ నేను చాలాసార్లు చూసాను మీ ఇంటర్వ్యూలో, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అవును సార్. చిన్నప్పటి నుంచి మీకు ఈ గన్స్ మాఫియాలు ఇలాంటి ఫ్యాసినేషన్ ఏమైనా ఉందా? అంటే చిన్నప్పుడు మనం అనుకుంటారు కదా వాటి మీద ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంటుంది, మీకు కొంచెం ఎక్కువ రోజులు ఆ ఫ్యాసినేషన్ ఉన్నట్టుంది. గన్స్ మీద చాలా అండి, గన్స్ బాణాలు ఈ రెండు. గన్స్ మీద ఫ్యాసినేషన్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. అంటే సినిమాలో వదిలేసారా లేకపోతే అండర్ కరెంట్గా ఏదైనా ఉందా? లేదండి. లేదా ఇందులో? ఓకే, ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ ట్రాక్లో వెళ్తున్నట్టున్నారు అయితే. అవునండి, కొంచెం అంటే ఒకసారి లవ్ స్టోరీ చేద్దాం అంటే ఒక రామ్ కామ్, ఒక మంచి ఎమోషనల్ ఫిలిం, ఎమోషనల్ హ్యాపీ ఫిలిం చేద్దాం అనుకొని షిఫ్ట్ అయిన జోన్. అంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఇప్పుడు దాకా మీరు ట్రై చేసి కంప్లీట్ అండి. అంటే అంటే చేస్తే అసలు కాంట్రాస్ట్ చేద్దామని, అంటే టోన్ కానీ లుక్ కానీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్ రిజల్ట్స్ మీరు ప్రతి దాంట్లోని ఏదో కొత్తదనం ట్రై చేస్తానే ఉన్నారు ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అటెంప్ట్. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. మళ్ళీ దీంట్లో ఒక చిన్న ఫ్రెష్నెస్, కొత్తదనం ఉంది. ఓకే, ఉంటుంది. లెట్స్ సీ హౌ. సో అంటే ఒక వర్కింగ్ కపుల్స్కి లేకపోతే పేరెంట్స్కి కొద్దిగా ఆ టార్గెట్ ఆడియన్స్లా కనిపిస్తున్నారు. వర్కింగ్ కపుల్స్కి, పేరెంట్స్కి కాదండి. వర్కింగ్ కపుల్స్లో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ పిల్లల విషయంలో అలాంటిది అంత స్పెసిఫిక్గా ఓన్లీ వాళ్ళకి కదండి, బట్ వాళ్ళకి ఆబ్వియస్లీ మోర్ కనెక్టింగ్గా ఉంటుందండి. డెఫినెట్లీ మోర్ కనెక్టింగ్ ఉంటుంది. అంటే అసలు మీకు డైలాగులు కానీ మీకు సీన్లు కానీ డెఫినెట్లీ మీ ఇంట్లో జరిగిన ఒక సీన్ లానే, మన మధ్యలో ఒక డైలాగ్ లానే ఉంటుంది. సో ఆ ఇది ఉంటుంది. బట్ ఐ థింక్ టార్గెట్ ఆడియన్స్ ఇస్ లార్జర్ అండి, ఇంకా పెద్ద ఆడియన్సే. ఎందుకంటే మనం యూజువలీ ఒక ఇద్దరు మధ్యలో ఇంట్లో కథ చెప్పామనుకోండి, ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇలా భార్యాభర్త ఉన్నారా, లేకపోతే కపుల్ ఉన్నారా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా చెప్తే అది ఒక చిన్న స్టోరీ అయిపోద్ది. బట్ ఇది అలా ఉండదండి. మీకు ఓవరాల్గా ఒక పెద్ద ఫిలిం ఫీలింగ్ ఉంటుంది. పెద్ద ఫిలిం ఫీలింగ్ అంటే నేను స్కేల్ అట్లా కదండి, ఎమోషనల్గా మోర్ కనెక్టింగ్. అంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళ దాకా రిలేట్ అయ్యే స్టోరీ అండి. అండ్ పేరెంట్స్ విల్ లవ్ ఇట్ అనుకుంటున్నా. అంటే వాళ్ళకైతే సినిమానే వాళ్ళకి డెడికేటెడ్ అండి. ఒక రకంగా ఇది సాహసమే, ఎందుకంటే ఆ బ్యాచ్ ఆఫ్ ఆడియన్స్ అసలు రావడం మానేశారు థియేటర్లకి. అది నిజమే, బట్ నిజంగా ఈ సినిమా కోసం మళ్ళీ వస్తే చాలా బాగుంటుందని. బాగుంటే నిజంగా వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. థియేటర్లకు మర్చిపోయారు చాలా మంది. అంటే మనం చాలా రోజుల తర్వాత అంటే ఎంజాయ్ చేసి, అంటే ఒకప్పుడు ఒక సినిమాలు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిల్ వాలే దునియా లే జాయేంగే ఉంది హిందీలో అనుకుందాం, లేకపోతే మనకి మన్మధుడు, ఈ కైండ్ ఆఫ్ జోన్ సినిమాలు ఉన్నాయి. అదేంటంటే యూత్ సూపర్గా లైక్ చేశారు, ఫ్యామిలీస్ విపరీతంగా లైక్ చేశారు. అంటే ఒక ఓవరాల్గా 360 degrees అందరు లైక్ చేసే ఫిలిం ఒకటి ఉంటుంది కదా, అలాంటిది చాలా రోజుల తర్వాత మనమే. అంటే కాంట్రాస్ట్ ఎలా అయిపోయిందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమాలో లేకపోతే సలార్ లాంటి సినిమాలో మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు పెద్ద హిట్ సినిమాలు అన్నట్టు మాట్లాడతాం మనం. పేరెంట్స్ ఆ క్లాస్ ఆఫ్ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చే సినిమాలు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా అంటే ఇదేంటి హిట్ అంటున్నారు, ఇదేంటి ఎలా ఉంది అని అన్నారు అనుకోండి, మీరు చూసే సినిమాలు ఇప్పుడు రావు అన్న దానికి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇదివరకు ఏంటంటే మనీ స్పిన్నర్ సినిమాలు ఒక ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు మనీ స్పిన్నర్ అంటే ఓన్లీ యూత్ టార్గెటెడ్ సినిమాలు ఎక్కువ అయిపోయినాయి. అవును. అండ్ టైటిల్ విషయానికి వస్తే మనమే. అవును. నాకు నిన్న ఆలోచిస్తుంటే ఒకటి తట్టింది. జనరల్గా మనం అనే పదం ఏంటంటే ఇంక్లూజివ్గా కలుపుకుని పోయేటప్పుడు వాడే పదం. మనమే అనుకుంటే అందులో ఒక రకమైన ఒక చిన్న స్వార్థం టింట్ కూడా కనిపిస్తుంది. మనమే, మనకే అన్నట్టు. ఏంటి టైటిల్ ఐడియా ఏంటి అసలు? అంటే అలా అనుకోవచ్చు, లేకపోతే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అనుకో, ఇది మన కదే కదా అంటారు కదా, అరే మనమే కదా అది అని, అంటే మనలానే ఉంది కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మనమేకి వన్ స్టోరీలో రిలేటబిలిటీ వాళ్ళ ముగ్గురు టుగెదర్ ఒక మనమే అనేది అంటే మనం ఒక ఫ్యామిలీ అనే ఒకటి ఉంటుంది. చూసే వాళ్ళకి ఏంటంటే ఇది అంటే ఇది దిస్ ఇస్ అస్ కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో బయట నుంచి చూసే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, కథలో కూడా కనెక్ట్ అవుతుందని మనమే అనే టైటిల్కి వెళ్ళదు. అలా లాక్ చేసాం లాస్ట్లో. అయితే ఆ స్వార్థం అనే క్వశ్చన్ కాదు, స్వార్థం అనే క్వశ్చన్ కాదు, లేదు, కనెక్టివిటీ అనే క్వశ్చన్, అంటే రిలేటబిలిటీ. ఓకే. సో శర్వానంద్ గారు ఏంటంటే లాస్ట్ ఫ్యూ సినిమాల్లో కొంచెం ఒక డిఫరెంట్ టోన్లో కనిపిస్తూ ఉండదు. చాలాళ్ళ తర్వాత ఒక గ్యాప్ తర్వాత కొంచెం వైబ్రెంట్గా, కొంచెం ఎనర్జెటిక్గా ఆయన సో డిఫరెంట్ శర్వానంద్గా. అంటే ఒకప్పుడు ఏదో రన్ రాజా రన్ ఆ టైప్లో ఉండేవారు, తర్వాత కొంచెం డిఫరెంట్ జోన్లో ఉన్నారు వాళ్ళు. ఆయన ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేశారు. ఏంటి ఆయన ఐడియా?
అంటే అంటే నేను అసలు శర్వాని అప్రోచ్ అయ్యిందే ఈ కత్తో అప్రోచ్ అయినప్పుడు ద లుక్ ఫీల్ ఈ క్యారెక్టర్ ఎనర్జీస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే వెరీ ఇంతకు ముందు చేసిన ఒక 4, 5, 6 ఫిల్మ్స్ కాకుండా అసలు ఇంకా బ్రేక్ త్రూ ఎనర్జీ లెవెల్ ఉండాలి అని. అండ్ దానికి శర్మ బాగా కనెక్ట్ అయ్యాడు. అంటే దట్ ఈస్ వాట్ హీ రియలీ లైక్డ్. అంటే అది బిలీవ్ చేసి అండ్ దానిలో కంప్లీట్గా ఆ మూడ్లోకి వెళ్ళాడు. దట్ ఇలా ఈ స్టైల్లో వెళ్తే బాగుంటుందని. అంటే ఒక సో శర్వా నాకు కలిసినప్పుడు ఏమిటంటే శర్వాకి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది, లైక్ రియలీ గుడ్ కామెడీ టైమింగ్. అండ్ ఒక ఎక్కువ టూ మచ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ అయిపోయి, అంటే నథింగ్ బ్యాడ్ కదా, చాలా మంచి క్యారెక్టర్, మంచి సినిమాలు బాగున్నవి. బట్ నాకు ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక వెరీ యాక్టివ్ అంటే ఒక స్క్రీన్ మీద ఉన్నప్పుడు సంబడి ఒక మ్యాగ్నెట్ కనెక్షన్ ఉంటుంది కదా, అంటే యాక్టివ్గా పరిగెడుతూ. అంటే ఇప్పుడు మాకు రవితేజ గారు ఫుల్ యాక్టివ్గా పర్ఫామ్ చేసిన మీకు ఒక ఎనర్జీ ఉన్నప్పుడు ఇట్ ఆల్వేస్ ట్రాన్స్లేట్స్ టు స్క్రీన్. సో ఐ థింక్ మనమేలా ఐ వాంటెడ్ దట్ ఎనర్జీ. అంటే ఐ వాంటెడ్ టు సీ శర్వా లైక్ దట్. అలా చేస్తే ఎలా ఉంటుంది శర్వాతో అని. అండ్ ఐ థింక్ అసలు ఈవెన్ ఆ బ్రేక్ తర్వాత వచ్చి మళ్ళా కొంచెం డిఫరెంట్ సినిమా కాబట్టి అది కూడా ఆ ఫ్రెష్నెస్ కూడా యాడ్ అవుతుంది. అంటే మీకు పర్ఫార్మెన్స్, లుక్, కాస్ట్యూమ్స్ ఆల్ టుగెదర్ విల్ గివ్ యూ ఒక వైబ్రెంట్ కలర్ టోన్లో ఉంది. అండ్ తను ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయాడు. దట్ యునో కమాన్ దిస్ ఇస్ ద మూడ్, ఇలా ఉంటా అని. సో చాలా అంటే మీరు సర్ప్రైజ్ అయిపోతారండి. యూ విల్ బీ సర్ప్రైజ్ విత్ సీయింగ్ శర్వా లైక్ దట్ ఇన్ ద ఫిలిం. మీ అబ్బాయి కూడా ఒక రకంగా డెబ్యూ. అవునండి. ఏంటి ప్లాన్డ్గా చేసుకున్నారు ఇది? లేదు, అన్ప్లాన్ అండి. వెరీ అంటే నేను ఆల్మోస్ట్ వాడు ఇంకా పుట్టలేదు అనుకుంటా, అప్పటికే అయిపోయింది ఇలా చేద్దాం ఈ సినిమా అనుకున్నాను. బట్ ఈ సినిమా అయ్యి కరెక్ట్గా ఎక్కే టైంకి ఆడు he was 1.5 or something. I came to age correctగా. And I thought that he was the best choice and everybody was really శర్వా కానీ, విశ్వ గారు కానీ, వివేక్ గారు కానీ, ఎవ్రీబడి లైక్ అది. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ శర్వా గారు కానీ ఆల్మోస్ట్ అదే ఫేస్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. మీ లైఫ్ లెసన్స్ ఏదన్నా కొంచెం ఇన్కార్పొరేట్ చేశారా కథలో? నాకా అంటే డెఫినెట్లీ చాలా మూమెంట్స్ ఉంటాయి విచ్ అంటే నాకు తెలిసి నేను వికీ పుట్టంగానే ఒక 1.5 yearలో అంటే మన పిల్లలతో కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదండి. అది చాలాసార్లు మనం కమ్యూనికేట్ చేయలేం ఆ ఫీలింగ్ని. అది కమ్యూనికేట్ చేస్తే ఎలా ఉంటుందని చాలాసార్లు కొంచెం విజువల్గా ట్రై చేసాం, కొన్ని డైలాగుల్లో అలా ట్రై చేసాం. సో అలాంటి ఇన్ రియల్ లైఫ్ రెఫరెన్సెస్ వుడ్ బి దేర్. రెఫరెన్స్ అని కానీ ఇన్స్పిరేషన్స్ యూనో దట్ నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది, నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే యూజువలీ మా అబ్బాయి నేను చాలా అంటే మా ఇద్దరు స్పేస్ ఎలా ఉంటుందంటే వీఆర్ వెరీ ఫన్. అంటే నేను సీరియస్ ఫాదర్ కాదు, ఐమ్ లైక్ వెరీ అంటే వాడు అట్లానే ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మాయి అన్న అంటే ఫస్ట్ హీల్ బి లైక్ నాన్న అమ్మ అంటుంది అని. సో ఇది వెరీ యాక్టివ్, ఇద్దరు రిలేషన్షిప్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో నాకు అలాంటి ఒక రిలేషన్షిప్ ఆన్ స్క్రీన్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్. ఓకే. సో ఎక్స్టెన్సివ్గా లండన్లో షూట్ చేసినట్టున్నారు కదా. అంటే చాలామందికి వ్యూవర్స్కి ఉండే డౌట్ ఇది. ఎక్కువ మంది ఏం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే లండన్లో మనకంటే కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్స్. ఈవెన్ అక్కడ షూట్ చేయడానికి కూడా కొంచెం ఏవో ట్యాక్స్ బ్రేక్స్ కానీ లేకపోతే ఇన్సెంటివ్స్ కానీ ఉంటాయంట కదా, అయ్యన్నా చెప్తారా? అంటే లండన్లో ప్రొసీజర్స్ సేమ్ అండి. అంటే అది మనం ఇక్కడ షూట్ చేయడం ప్రొసీజర్స్ ఆర్ మచ్ మోర్ ఈజియర్ డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ మనకి ఎట్లీస్ట్ మనకు యాక్సెస్ ఎక్కువ ఉంటాయి టు థింగ్స్. అక్కడ ప్రొసీజర్స్ కొంచెం టీడీఎస్, కానీ ఒకసారి మనకు అని సెట్ అయితే ఇట్స్ ఫైన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇది ఏంటి అంటే దెర్ ఇస్ మనకి వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. మనం ఇంత స్పెండ్ చేస్తే 30% or 20%, నాకు కరెక్ట్గా ఆ నెంబర్ తెలీదు, బట్ వీ గెట్ అ సబ్సిడీ. బట్ దానికి మనకి వీల్ హ్యావ్ సమ్ కన్స్ట్రెయింట్, అంటే మినిమం థింగ్ ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం ఇవన్నీ చూపించాలి, ఇవి చేయాలి అని సమ్ ఒక పేపర్ ఉంది ఫర్ దట్. బట్ యా, లండన్లో మాత్రం ఫర్ ఫిలిమ్స్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అంటే దే ఆర్ వెరీ వెల్కమింగ్ టు కమ్ అండ్ షూట్. అక్కడ షూట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా దేర్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ వాల్యూ ఫర్ ఎ కమ్బ్యాక్. ఓకే. అంటే ఇప్పుడు సేమ్ సీన్ ఇండియాలో విజువలైజ్ చేసుకుంటే, ఇండియాలో ఏదో పెద్ద సిటీలో ఎక్కడో విజువలైజ్ చేసుకుంటే ఒక సీన్ ఎంత ఖర్చు అవుతుందో, అండ్ లండన్లో ఈ ట్యాక్స్ బ్రేక్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకుందాం, ఇన్సెంటివ్స్, దాంతో పోల్చుకుంటే చీపరా? కాదండి, అంటే డెఫినెట్లీ లాజిస్టిక్స్ విల్ యాడ్ అప్, అది సెకండరీ. లాజిస్టిక్స్ విల్ యాడ్ అప్.
లాజిస్టిక్స్ తీసేసి, లాజిస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ అబౌట్ అకామిడేషన్, అంతమంది అకామిడేట్ చేయడం, ఫ్లైట్, ఇవి వదిలేస్తే లొకేషన్ కాస్ట్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక మంచి ఇంట్లో తీయాలనుకోండి 2 లక్షలు అవుతుంది లొకేషన్ కాస్ట్. అక్కడ 2 లక్షలు చాలా మంచి లొకేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ అక్కడ హైరింగ్ సెటప్ ఇస్ అ ప్రాబ్లం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక జిమ్మి జిప్ తీసుకోవాలంటే నాకు తెలిసి ఒక ఎంత అవుతాయి మేబీ అంటే 25,000-30,000 అవుతుంది అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు. దేర్ యూ విల్ బీ స్పెండింగ్ మోర్ దెన్ 1.5 lakh. ఓకే. ఎక్విప్మెంట్ ఒకటి, ఎక్విప్మెంట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కాకుండా అక్కడ స్టాఫ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే. ఆడ వాళ్ళు అవి రెండు మనతో కంపేర్ చేయలేం. అంటే వీ కాంట్, అది మనకు డెఫినెట్లీ ఎక్స్ట్రా అవుతుంది. జనరల్గా ఏం చేస్తారు అంటే యూజువల్గా ఇక్కడ ఉండే క్యాస్ట్ అండ్ క్రూ కంటే కూడా క్యాస్టింగ్ ఏం మార్చలేము కానీ క్రూని చాలా లిమిటెడ్గా తీసుకెళ్తూ ఉంటారు. యూజువల్లీ తీసుకెళ్తారండి. మేము 60 people వెళ్ళామండి. ఓకే. అబ్బో 60 వెళ్ళాం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద కొంచెం బికాస్ వీ టుక్ ఇప్పుడు గింబల్ ఆపరేటర్ ఉన్నాడు అనుకోండి, అంటే ఎవ్రీడే ఆన్ సెట్ వీ హ్యావ్ 2 cameras. వీ షూటింగ్ విత్ 2 cameras, గింబల్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల సో వీ టుక్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాం టెక్నీషియన్స్ అందరినీ. సో ద హోల్ స్టాఫ్ ఇక్కడ ఉంటాం అందరూ, ఇంకా మన వాళ్ళతోనే వీ షార్ట్ మెజారిటీ ఆఫ్ పోర్షన్. ఏదో జిమ్మి కానీ ఇట్లాంటి కొన్ని పెద్ద ఎక్విప్మెంట్స్ అయినా కావాలంటే 1-2-3 daysకి హైర్ చేసాం, కానీ మెజారిటీ వీ టుక్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ కదండి. మరి ఈ వీసాలు అవి కూడా సింప్లిఫైడ్ ప్రాసెస్ అసలు కాదండి. అంటే ఆల్మోస్ట్ నెలన్నర పట్టింది అనుకుంటా అందరికీ వీసాలు వచ్చి. నా డిపార్ట్మెంట్ సగం మందికి వీసా రిజెక్ట్ అయిపోద్ది, ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలియదు. అండ్ ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ కొన్ని రోజుల వరకు అప్లై చేయలేము. సో టీడీఎస్ ప్రాసెస్ అండి. లండన్ వీసా ఇస్ టీడీఎస్ ప్రాసెస్. బట్ వన్స్ వచ్చేసినాక ఐ థింక్ ఇట్స్ చాలా పెద్ద పనే పెట్టుకున్నారు. అంటే నాకు అది స్టార్టింగ్లో అర్థమైందన్నమాట. సరే ఇంకా వెళ్ళిపోదాం, నెక్స్ట్ వీక్ షెడ్యూల్ వెళ్ళిపోదాం అంటే అసలు వీక్ లేదు, ఇంకో నెలన్నర పడుతుంది వీసాలు రావడానికి. చాలామందికి సడన్గా అంటే ఒక్కసారి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే వీసా మనకి ఇంకేం చేయలేమండి మనకి. అది ఇబ్బంది కదా. ఇప్పుడు ఒక టెక్నీషియన్ మీకు బాగా సింక్ అయిన టెక్నీషియన్ ఎవరో ఉంటారో, ఆయన క్యాన్సిల్ అయితే కొత్త ఆయన పట్టుకోవాలి, ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి, మళ్ళీ ఆయనతో సింక్ అవ్వాలి. అవి లక్కీగా మెయిన్ టెక్నీషియన్స్కి అది అవ్వలేదండి. ఓకే. లక్కీగా అదైతే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఓకే. సో ఒక ఇందాని ఎంతవరకు నిజం ఇది? ఈ ఒకసారి లండన్కి వెళ్ళి ఇంత డెఫినెట్గా ఇంత షూట్ చేసుకోవాలి, అంత షూట్ చేసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారు కదా. యూజువల్గా అక్కడికి వెళ్ళామంటే ఈ కారణాల వల్ల ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అది మీరు అనుకున్న దానికంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వక మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళారని అన్నారు. అవునండి, వీ వెంట్ 2 times. ఒకసారి వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెదర్ వాజ్ అ ప్రాబ్లం. అండ్ ఎండ్ ఆఫ్ షెడ్యూల్కి ఈవెన్ శర్వా గారు కొంచెం సిక్ మాట, అంటే హెవీగా సిక్ అయిపోయారు. అంటే ఇంకా కోవిడ్ టైం అన్న కానీ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ అంత హెవీగా హీ ఫెల్ సిక్. ఇంకా ఈవెన్ డాక్టర్ సెడ్ నాట్ టు షూట్, కమ్ బ్యాక్ అని. బట్ అప్పటికి కొన్ని డేస్ వర్ లెఫ్ట్. అక్కడ వీ స్టాప్ ఇట్ అండ్ వీ కేమ్. అంటే మాకు యాక్చువల్లీ ఒక ఐడియా ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వీ వాంటెడ్ టు షూట్ లండన్లో కొంచెం పార్ట్, టర్కీ వెళ్ళి ఇంకొక బంచ్ ఆఫ్ థింగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాం. సో లండన్ ఒక షెడ్యూల్, టర్కీ ఒక షెడ్యూల్. సో ఏం చేసామంటే టర్కీ షెడ్యూల్ కూడా కాకుండా, ఇంకా టర్కీ కాకుండా మిగతా పార్ట్ కూడా లండన్లో తీద్దామని, ముందు దాంట్లో మిగిలిపోయిన ఒక చిన్న బ్యాలెన్స్ ఉంటే దట్స్ వై వీ వెంట్ సెకండ్ టైం. అంటే మనం వెళ్ళి వర్క్ ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళాం, దట్ ఈస్ నాట్ ద రీజన్. మనకి అనుకున్న వర్క్ ఒక 100% అనుకోండి, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 70% వర్క్ అయింది. ఆ 30% ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. బట్ ఇంకా తీయాల్సింది ఇంకొక 50% ఉంది, విచ్ వీ హ్యావ్ టు షూట్ ఇన్ టర్కీ. సో టర్కీ కాకుండా వీ వెంట్ బ్యాక్ టు లండన్ అగైన్, బికాస్ వీసాలు, సెటప్లు, ప్రాసెస్లు, ఎవ్రీథింగ్ ఇస్ డన్. మా అందరికీ ఆల్రెడీ 90% ఆఫ్ పీపుల్కి వీసాస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఆల్రెడీ మనకి ఇప్పుడు అలవాటైన ప్లేస్. సో మళ్ళీ కొత్త ప్లేస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి. అండ్ టర్కీలో అర్త్క్వేక్ వచ్చింది, మేము రెక్కీకి వెళ్దాం అన్నప్పుడు వచ్చింది అర్త్క్వేక్. సో ఐ థింక్ అన్నీ పెట్టుకొని వీ థాట్లో విల్ గో బ్యాక్ టు, అంటే ఒక సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుందండి, అది రియల్గా షూట్ చేద్దామని. టర్కీలో అయితే చాలా బాగుంటుంది అనుకున్నాము. బట్ అప్పుడు ఆ ఇష్యూస్ వల్ల మళ్ళీ లండన్ వెళ్ళాం. సో లండన్ వాజ్ నాట్ సినిమా ఫినిష్ అవ్వకుండా, అంటే మేము ఫినిష్ చేయలేదు మళ్ళీ వెళ్ళాం కాదు, ఫినిష్ దాంట్లో కొంచెం మిగిలిపోయింది. అండ్ కొత్త తీయాల్సింది ఇంకా నెక్స్ట్ మేజర్ పార్ట్ ఒకటి ఉంది, అది బయట అనుకుంది కూడా వెళ్ళి మళ్ళీ లండన్లో తీసాం. లండన్ కాదు, వేల్స్, బ్రిస్టల్ అట్లా వెళ్ళి తీసాం. మనకి పరిచయం చాలా తక్కువ, కానీ నాకు విన్నంత వరకు చాలా హంబుల్గా మీ పని ఏదో మీరు చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్ అంటారు. ఏంటి మీ మీద కూడా కొంచెం రూమర్స్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ఎలాంటివండి? అంటే లైక్ శర్వా గారికి మీకు కొంచెం ఫ్రిక్షన్ నడిచింది ఈ సినిమా షూటింగ్ అప్పుడు. ఎందుకు అంటే జనరల్గా ఇది పెద్ద సీరియస్గా తీసుకునే విషయం కాదు, పని కట్టుకుని శర్వా గారు కూడా
మేము గొడవ పడతానే ఉన్నాం, ఇప్పటికీ గొడవ పడతానే ఉన్నాం అని చెప్పి ఎవరు అడగకుండే ఎవరన్నా అడుగుతారేమో అన్నట్టుగా కరెక్ట్గా చెప్పేశారు. అంటే గొడవలు అంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అంటే ఇద్దరు చాలా క్లోజ్ అండి. అంటే వెరీ నాట్ లైక్ అసలు గొడవ పడి ఇద్దరికి పడదు అసలు యాజ్ వన్ కాదు. అసలు గొడవలు ఈజ్ ఆల్ అబౌట్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి వెన్ యూ టెల్ సంథింగ్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సినిమా ఇలా తీస్తాను ఇలా ఉంది అని చెప్పాను అనుకోండి, ఈ విల్ సే ఇలా చెప్పా కదా ఇలా తీయాలి కదా అని. దట్స్ ద ఓన్లీ అట్లా క్రియేటివ్ ప్రాసెస్. అంటే ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసే పర్సన్ మీరు? ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసే పర్సన్ ఆన్ సెట్ దట్ ఈస్ తనకు అన్నిటికన్నా ఇష్టమైందే ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్. అంటే వీ ఎంజాయ్ షూటింగ్ అండి. అంటే మా షూట్ మా మేకింగ్ వీడియోలో ఏమో చూసిన అంతా షూట్లో అంతా మేము నవ్వుకుంటూ బికాస్ నాకు శర్వాకి ఎలా ఉంటుందంటే నేను ఒకసారి సీన్ పేపర్ ఇచ్చేసిన అండ్ ఐఎమ్ ఎ పర్సన్ నువ్వు సేస్ సీన్ పేపర్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాం లెట్స్ సీ హిల్ సే ఓకే శ్రీరామ్ నేను ఇప్పుడు ఇది చేస్తా నేను నడుచుకుంటూ అట్లా వస్తాను నేను హీ విల్ ట్రై టు సంథింగ్ అండ్ అది చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్. అక్కడెక్కడ ప్రాబ్లం ఉండదు. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ తను అట్లా అంది కూడా ఏంటి అంటే మీరు ఏం చేస్తారో తెలియదు డూ ద బెస్ట్ అని. యూ గాట్ మై పాయింట్. అంటే ఇఫ్ ఈ లెట్స్ సే ఒక లొకేషన్ అనుకున్నాం అనుకోండి, లెట్స్ సే ఒక చిన్న హాస్పిటల్ సీన్ తీస్తున్నాం అంటే దిస్ ఇస్ వై దిస్ లొకేషన్ యూ వాంటెడ్ లొకేషన్ దట్ బిగ్ నో అంటే యూ వాంటెడ్ నువ్వు చెప్పింది నాట్ దట్ నేను అంటాం కాదు నువ్వు అప్పుడు చెప్పినప్పుడు చాలా బాగుంది కదా ఇది చెప్పినప్పుడు వై కాంట్ వీ డూ దట్ ఓన్లీ అని. సో ఐ థింక్ ఏం చేస్తా అంటే హీ జస్ట్ పుషెస్ యువర్ అంటే హీ నోస్ దట్ ఇద్దరి మధ్యలో ఉండే నాకు శరత్ నా దగ్గర నచ్చేది ఏంటంటే హీ పుషెస్ యువర్ పొటెన్షియల్. హీ నెవర్ సే దట్ యూనో హీ నోస్ దట్ అంటే ఒకటే అంటాడు నువ్వు చెప్పే ఒక సినిమా చెప్పావు ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్ ద సర్టన్ విజువల్ సో హీల్ జస్ట్ సే దట్ గివ్ మీ దట్ విజువల్ అంతే. హీ విల్ నాట్ సే తనేం చెప్పి నేను ఇట్లా ఎందుకు విజువల్ మారుతుంది అంటే విజువల్ ఏం మాట్లాడుతుంది అంటే మారదు. దిల్ బి అ ఫైనల్ ప్రాసెస్ మాట. అంటే ఓన్లీ వెన్ ద ఫిలిం కమ్స్ టు ద ఫైనల్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫుల్లీ. అంటే మనం ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ఇట్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ అనుకుందాం అనుకోండి, సినిమాకి ఆర్ఆర్ ఇలా ఉండాలి అంటే ఆర్ఆర్ ఇంకా ఉండాలి అనుకుంటే ఆర్ఆర్ అంతా ఫినిష్ అయిపోయి చూసినాక ఇంకోలా ఉంటుంది. యూ గాట్ మై పాయింట్ కదా. ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఒక ఫుల్ లవ్ అండ్ ఎనర్జీ అండి. నేను కవర్ చేయడానికి ఏం చెప్పట్లా అసలు అలాంటిది ఏం లేదు. గొడవ పడ్డామంటే ఆ ఇద్దరం కొట్టుకొని వచ్చాము లిటరల్లీ ఏదో అయ్యింది కాదండి. మీరు గొడవే పడండి కొట్టుకోండి మాకు ఎందుకు సినిమా మంచి సినిమా ఎగ్జాక్ట్లీ లేదండి. ఐ థింక్ వీ రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ గొడవలు ఏదన్నా ఉన్నా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దట్ ద ప్రోడక్ట్ గురించే అంతే. బట్ పర్సనల్ బిలీఫ్స్ చాలా స్ట్రాంగ్ అండి. కాదు అసలు గొడవ పడకుండా బెటర్మెంట్ ఇవ్వలేరా మీరు? అందరూ హీరోలు డైరెక్టర్లు ఇదే చెప్తారు ఆన్సర్లో, బెటర్మెంట్ కోసం గొడవ పడ్డామంటారు. అలా కాదండి. గొడవ పడ్డా మేము చాలా గొడవ పడి సినిమా చేసామని హీరో చెప్పాడు అనుకోండి చాలా క్యూట్గా ఉంటుంది, డైరెక్టర్ చెప్పాడు అనుకో కాంట్రవర్సీలా ఉంటుంది. సో ఏంటంటే దాని ఆ బెటర్మెంట్ కోసం గొడవ పడ్డాం అనేది గ్లామర్ అనమాట. అదే మోస్ట్ ఆఫ్ టైం అలానే చెప్పుకుంటే వెళ్ళి అది అని ఏం లేదండి. జస్ట్ పుషింగ్ ఈచ్ అదర్ అంతే. నేను అన్నట్టు ఏంటంటే వెనకాల ఏం జరిగినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో అది కూడా ఫ్రాంక్ అండి. అంటే జెన్యున్గా ఏంటంటే ఇట్ ఈస్ పుషింగ్ ఈచ్ అదర్ దట్ యూనో లేదు ఇప్పుడు నేను ఒకసారి అంటే చర్వా ఇప్పుడు నువ్వు చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుంది శ్రీరామ్ లేదు శ్రీరామ్ చేయి ప్లీజ్ అని. సో దేర్ ఇస్ వన్ ఆ ఒక్క లెవెల్సే కానీ ఇట్స్ అ వెరీ అంటే ఇంకా అది కూడా లేకపోతే ఇంకా డైనమిక్గా అయ్యే ఉంటుందండి సినిమా. వచ్చామా తీసుకున్నామా పొద్దున్నే చెప్పాడు కాదు షూటింగ్ లో కూడా డ్రామా ఉండాలంటారు. ఉండాలి. మరీ పాపం ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టేసేంత డ్రామా కాకపోయినా ఒక లెవెల్ ఆఫ్ డ్రామా ఉంటుంది. మీరు ఏం చేసినా విశ్వప్రసాద్ గారు ఇబ్బంది ఫీల్ అవ్వర్లేండి. ఆయన డిఫరెంట్ స్కూల్ ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ స్కూల్ అండి ఆయన. సో హేషమ్ గారు మ్యూజిక్ అసలు ట్రెమెండస్ ఫామ్లో ఉన్నారు. ఇక్కడ ఖుషి కానీ లేకపోతే మొన్న చేసిన హాయ్ నాన్న కానీ. అంటే ఏషియం అసలు నేను ఏషియంని ఈ సినిమాకి అనుకుంది హృదయం చూసండి. అప్పటికి ఖుషి సైన్ చేసినట్టున్నాడు, ఇంకా ఖుషికి సాంగ్స్ కంపోజ్ చేయాల, ఇంకా ఖుషి హాయ్ నాన్న ఏం చేయాల. మేము అప్పుడే ఏషియం మేము తీసుకున్నాం హృదయం చూసి నేను. బట్ ఐ థింక్ హేషంతో స్టార్టింగ్ ఎలా ఉండేదంటే స్టార్టింగ్ సాంగ్ ఇచ్చి సో ఖుషికి వర్క్ చేస్తున్నాడు, ఆయనకు వర్క్ చేస్తున్నాడు, సాంగ్స్ ఇస్తున్నాడు, కొంచెం టైం పట్టేది అలా అయింది. లేటర్ ఐ థింక్ ఒక్కసారి సినిమా ఎండింగ్ ఫేస్కి వచ్చేసరికి ఐ థింక్ అప్పుడు దట్స్ ద నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన థింగ్ అది. అండ్ ఐ థింక్ ద హోల్ టీంలో నాకు అంత ఎమోషనలీ కనెక్ట్ అయ్యి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సినిమా కరెక్ట్గా రావాలంటే అండి ఇద్దరు మనకు ఒక విజన్ ఉంటే అంటే వీ హ్యావ్ అ క్లారిటీ. వన్ యాక్టర్స్ దట్ ఈస్ యునో యువర్ హీరో హీరోయిన్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ టు డూ. మనం ఏం చేద్దాం అనుకో దానికి వాళ్ళు అలానే అవ్వాలి.
అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజిక్ అండ్ విజువల్. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఇలాంటి విజువల్ కావాలి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇలాంటి మ్యూజిక్ కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అన్లెస్ అంటిల్ వాళ్ళు కూడా మనం ఎంత లవ్తో చేస్తున్నామో వాళ్ళు అదే ఫీల్ అయితేనే ఫైనల్గా ఒక మ్యాజిక్ వస్తుంది. అలా ఐ థింక్ విష్ణు డిడ్ అ ట్రెమెండస్ జాబ్. లండన్ షెడ్యూల్ అంతా విష్ణు చేశాడు, విష్ణు శర్మ షూట్. తనకి ఇంకో సినిమా అయిపోయింది, మనం ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేస్తే జ్ఞానశేఖర్ గారికి ఏంటంటే నేను ఈ సినిమా స్టోరీ 3 ఏళ్ల క్రితం చెప్పామాట, సో ఆయన కథ కూడా చెప్పకల్లా, అండ్ హీ లవ్స్ ద స్టోరీ. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఆయన మిగతా పార్ట్ చాలా లాడ్ ఆఫ్ అదర్ పార్ట్ అంతా ఆయనే షూట్ చేశారు. సో ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ విజువలీ గేవ్ అ ఫెంటాస్టిక్ లుక్. హేషమ్ వచ్చేసరికి హైయెస్ట్ అండి, అంటే మేము ఒక 60-65 days జస్ట్ బోత్ ఆఫ్ అస్ వర్ సిట్టింగ్ ఇన్ ఆర్ఆర్, అంటే కూర్చొని ప్రతి సీన్ చూసుకొని అండ్ హీ సో పేషెంట్ అండ్ వెరీ ఎక్కడ ఈగో ఉండదు. అండ్ ఇఫ్ యూ టెల్ సంథింగ్ మనకి ఇలా స్పెసిఫిక్గా నాకు హేషమ్ ఇలా కావాలి అంటే హీ విల్ బిల్డ్ ఇట్ అప్ సో బ్యూటిఫుల్లీ. అంటే తనకు ఇప్పుడు ఒక రెహమాన్ లాంటి ఒక మ్యాజిక్ ఉంది తనలో, తన వాయిస్ కానీ తను ట్రీట్ చేసే విధానం కానీ, అంటే తన సౌండింగ్ మీకు ఒక లేయర్ యాడ్ చేసేస్తారు సినిమాలో. అది అసలు టెరిఫిక్గా చేశాడు. అండ్ నా మోస్ట్ ఎమోషనల్ జర్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ఇంకా నా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ అది లాస్ట్లో అయింది. హేషమ్ ఇస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఇన్ ద హోల్ గ్యాంగ్. ఓకే, అంటే యూజువల్లీ హౌ కంఫర్టబుల్ ఆర్ యూ జనరల్గా? మీకనే కాదు ఒక డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో షూట్ చేశారు అనుకుందాం, ప్రొడామినెంట్లీ మన సెటప్ ఆఫీస్లో టెక్నీషియన్లు మేజర్గా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్ మాత్రం ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా మన దగ్గర కాకుండా ఎక్కువ వేరే స్టేట్స్లో మ్యూజిషియన్స్తో వర్క్ చేస్తున్నారు మీరు. వాళ్ళ సెటప్లో వాళ్ళకు ఉండే కంఫర్ట్లు, స్టూడియోలు, లేకపోతే టెక్నీషియన్స్, సింగర్స్, మేజర్గా వాళ్ళ సెటప్ అంతా అక్కడ ఉంటుంది. మీరు వర్క్ చేయాలంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ వెళ్ళి ఇప్పుడు ఎడిటింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో షూట్ ఉంటుంది, మీరు వెళ్ళి ఒక గంటలో ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు, చేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ వేరే పని చేసుకుంటారు. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చోవాలంటే ఒక ఫ్లైట్ టికెట్ వేసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ఒక వారం రోజులు 10 రోజులు, అక్కడే ఇంకా వేరే పని ఏమీ చేసుకోవడానికి కుదరదు. అసలు ఎంత కంఫర్ట్ ఉంటుంది ఇలాగ వేరే లాంగ్వేజ్ మ్యూజిక్ డైరెక్టర్? జనరల్గా హేషమ్ గారు అని కాదు, జనరల్ అంటే వేరే లాంగ్వేజ్ అని కాదండి, అంటే వేరే స్టేట్లో ఉండే అంటే వేరే స్టేట్ వేరే లాంగ్వేజ్లతో ఒకటి ఏంటంటే మన సినిమాస్ మనం మీటర్ అర్థం అవటం. అంటే మనం కామెడీ ఉందనుకోండి, మన మీటర్ ఆఫ్ కామెడీ అర్థం చేసుకోవటమే ఫస్ట్ ఇష్యూ ఉంటుంది. అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటిక్ మ్యూజిక్కి. వర్కింగ్కి ఇబ్బంది ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు దూరం ఉంటాం. హేషమ్ ఏం చేశాడంటే ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ చేసినంతసేపు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో వచ్చేవాడు, కూర్చునేవాడు, పొద్దున్న సాయంత్రం కూర్చునేవాడు, వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి తను కొచ్చిన్లో ఉన్నాడు. నేను ఆల్మోస్ట్ 2 days వెళ్ళి అన్నీ చెప్పొద్దాం అని 2 days వెళ్ళిన వాడిని 23 days ఉన్నమాట కంటిన్యూస్గా. అంటే నేను 2 రోజులకే బట్టలు తీసుకెళ్ళా, బట్ అక్కడే ఉండిపోయి ఇంకా 23 days వీవర్ జస్ట్ ఆన్ అండ్ ఆన్ కంటిన్యూస్గా కూర్చోవటం. బట్ లాజిస్టిక్ వైజ్ అంటే ట్రావెల్, అక్కడ ఉండటం, అవే ఫ్రమ్ హౌస్, ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి. కానీ ప్రాబ్లీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోజులో 10 పనులు చేసుకుంటారు మీరు, ఒక 2-3 hours మ్యూజిక్ కూర్చుంటే మీకు మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఒక లాస్ట్ మూమెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ 1 weekలోనో 10 daysలో ఇప్పుడు ఒక రష్ ఎందుకుందంటే మాకు అక్కడ ఉన్నప్పుడు మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో నీకు కంప్లీట్లీ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా పనులన్నా ఆపేసి మ్యూజిక్ మీద కూర్చుందాం అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇది వర్క్ అవ్వలేదు అనుకోండి, అసలు మనం ఏదైతే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం అసలు ఏది వర్కౌట్. సో అందుకనే అక్కడ 20 days అసలు ఏం లేదండి, ప్రమోషన్స్ లేదు, ఏం లేదు, అసలు ఎవరన్నా కాల్ చేయకండి, జస్ట్ ఆర్ఆర్ అంతే. అది చేసుకొని రీవర్క్ చేసుకొని మళ్ళీ చేసుకొని అట్లానే 22 days చేసాం. బట్ మీరు ఎపిసోడ్లో చూడండి, ఐ థింక్ అదంతా ఐ థింక్ ఇట్ విల్ రియలీ బి వర్త్. అంటే ఇట్ విల్ గివ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రమోషనల్ మెటీరియల్లో చూస్తే ఆబ్వియస్లీ ఒక ఫన్ అండ్ ఒక బిట్ ఆఫ్ ఎమోషన్ అండ్ డ్రామా ఉండేది. మీరు ప్రమోషన్స్లో ఇప్పుడు దాకా అంతా ఆ ఫన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఆ డ్రామా పోర్షన్ మీద ఫోకస్ అనేది చాలా తక్కువ పెట్టారు. ఏంటి అంటే సినిమాలో తక్కువ ఉంటుందా పార్ట్, లేకపోతే ఏంటంటే ఇంటెన్షనల్గా ఏదైనా హైడ్ చేశారా? అంటే నా ఇంటెన్షన్ ఇస్ దెర్ ఈస్ డ్రామా. సినిమా డెఫినెట్లీ డ్రామానే సినిమాని హోల్డ్ చేస్తుందండి. బట్ ఆ డ్రామా ఈజ్ వాట్ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అయిపోతే, అంటే మనం ముందే అన్ని చెప్పేసి తీసుకొస్తే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఇన్ థియేటర్. ఇప్పుడు ట్రైలర్ వాజ్ జస్ట్ అన్ ఐడియా దట్ ఇలా ఉంటుంది క్యారెక్టర్స్, ఇలా ఉండబోతుంది సినిమా, ఇలా ఉంటుంది విజువల్, లేకపోతే మీకు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫీల్ ఇలా ఉండబోతుందని. ట్రైలర్ ఇస్ 10% ఆఫ్ ద ఫిల్మ్ అండి, అదనైతే నేను గట్టిగా చెప్పాను. మీరు చూసిన ట్రైలర్ ఇస్ 10%. అంటే వాట్ షుడ్ వి ఎక్స్పెక్ట్? ఇప్పుడు ఎక్కువ ఒక ఫన్ ఫిల్మ్
లేకపోతే ఒక ఫన్ ఫిల్మ్ ఎక్కువ ఉండి ఒక 10% 20% డ్రామానా, లేకపోతే రైట్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? రైట్, నాకు దాన్ని డిఫైన్ చేయాలని కరెక్ట్గా, బట్ నాకు కరెక్ట్ బట్ రైట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్స్ గోన్ బి అ ఫన్ ఫిల్మ్, ఫన్ బట్ ఇట్ విల్ ఎలివేట్ ఎమోషన్స్. అంటే ఎలివేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే ఒక హైస్తో ఉండే ఫన్ ఉంటుంది కదా, ఆ హైస్ అంటే ఒక ఫైట్, ఒక బ్యాంగ్ ఆన్ మాస్ డైలాగ్కి ఎనర్జీ ఇచ్చే హై ఉంటుంది కదా, అంత హై కాకపోయినా అంటే ఆ హై మీకు ఎమోషన్తో వస్తుంది, చిన్న చిన్న థింగ్స్తో. అంటే ఏదో మనం టచ్ చేయించాలి లేయర్స్ ఉంటాయి కదండి, అది మళ్ళీ ఒక్కసారి టచ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే చాలా యూ విల్ ఫీల్ టు క్వశ్చన్ దట్ యూ ఆస్క్, ద ఆన్సర్ ఇస్ it is 50-50 అండి. 50% హ్యూమన్ అండ్ 50% ఎమోషన్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ టోల్డ్. అంటే సినిమాలో మీరు అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ 100% 2-3 టైమ్స్ అందరి కళలు నీళ్ళు వస్తాయి, బట్ ఒక్కసారి కూడా బాధ తేడరు. అండ్ యూ విల్ క్రై విత్ హ్యాపీనెస్. అంటే ద బిగ్గెస్ట్ థింగ్ వాజ్ ఒక సెంటిమెంట్ సీన్ చూపించి ఏడిపించేసి ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు. అలాంటి వాట్ ఐ రియల్ లైక్ ఇస్, మనం అలా చూసి క్లాప్ కొడుతూ ఏడ్ చేస్తాం కదండి, నేనైతే 100% ఇది నా గ్యారంటీ. లాస్ట్ 30 minutes అట్లీస్ట్ 3 సార్లు పీపుల్ విల్ హ్యావ్ టీయర్స్ అండ్ దెల్ బీ వన్ మూమెంట్ ఇన్ సెకండ్. అంటే సినిమా అలా వచ్చేసరికి అందరు ఒకసారన్నా మీ ఫోన్ తీస్తారు, ఎందుకు అంటే అది యూ విల్ జస్ట్ అదే టు మేక్ కాల్ సంబడి, దట్ ఆ ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి. ఎవ్రీబడి విల్ 100%, ఎవరికైనా వస్తుంది అది. ఓకే, సో మీ కెరీర్ చూస్తే 4 సినిమాలు, 5 అండి, ఇది 5, దీంతో 5, ఇది కాకుండా 4. ప్రతి సినిమా ఏదో ట్రైలర్ చూడగానే ఏదో కొత్త పాయింట్ వచ్చేసాడు, ఏదో డిఫరెంట్గా అటెంప్ట్ చేస్తున్నాడు అనే ఫీల్ ప్రతిదానికి వస్తుంది. బట్ లాస్ట్ ఆ కథల లోపలికి తీసుకెళ్తారు, అంతా బాగానే ఉంటుంది, ఆ బయటికి రావడానికి ఇబ్బంది పడతారు. ఏంటి స్ట్రగుల్? అదే నాకు సెకండ్ హాఫ్ ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు బాగుంటుంది, ఇంటర్వెల్ తర్వాత కూడా కొంచెం బాగుంటుంది, లాస్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏదో అనుకుంటాం కానీ ఏదోలా బయటకు వచ్చాం, చిన్న ఇదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది కదా మీరు చెప్పేది. ఈసారి ద బెస్ట్ విల్ బి లాస్ట్, ఈసారి ద బెస్ట్ బయటకు రావడమే బెస్ట్ అండి ఈ సినిమాలో. అవును, ఈసారి ద బెస్ట్ విల్ బి కంప్లీట్. అంటే ఫస్ట్ హాఫ్ బాగోదని కాదు, అంటే ప్రతి సినిమాలోని జనరల్ ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటంటే యూ గివ్ ఏ వండర్ఫుల్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగోపోతే నువ్వు థియేటర్ నుంచి బయటకు పట్టుకెళ్ళే ఫీలింగ్ అదే సెకండ్ హాఫ్. మీకు ఏమవుతుందంటే ప్రతిసారి అదే ప్రాబ్లం అవుతుంది. నిజమండి. ఏంటంటే కొంచెం అంబిషియస్ కథల కిందే స్టార్ట్ అవుతాయి. అవును అవును, ఆ ఇంప్రెషన్ ఎగ్జిట్ అనేది కొంచెం ట్రూ. ఈసారి అది దాటేస్తానే అండి. అంటే అందుకే కొంచెం పాత కూడా మార్చారా? లేదండి, అంటే ఈ పాత్ర అంటే బేసికలీ అంబిషియస్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ఎగ్జిట్ కష్టం అవుతుందని చెప్పి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారా? కాదండి, అలా ఏం కాదు. అంటే బేసికలీ ఏంటంటే ముందు 4 సినిమాలు ఉన్నాయనుకోండి, దానిలో 3 సినిమాలు హ్యూమర్తో ఎండ్ అవుతాయి. అంటే మీకు లాస్ట్ 30 minutes కామెడీ అలా ఎండ్ అవుతుంది, దేవదాస్ ఒకటి కామెడీ కమ్ ఎమోషన్ బ్యాలెన్స్లో ఎండ్ అవుతుంది. ఇది ఏంటంటే ట్రూ టు ద స్టోరీ ఉంటుంది. బట్ అంటే నేను తీసిన దాంట్లో నా ఫేవరెట్ లాస్ట్ 2 reels, అంటే ఆ లాస్ట్ 30 minutes ఆఫ్ నా ఎంటైర్ కెరియర్ ఈ సినిమాలో మనమే ఇస్ మై బెస్ట్ అండి. అంటే మనమే దిస్ ఇస్ అంటే అది దట్స్ మై బెస్ట్ వర్క్. చాలామంది హీరోలు ఒక డైరెక్టర్ పొటెన్షియల్ కనిపించింది అనుకో, హీస్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ అనో, లేకపోతే ఒక కొత్తగా ట్రై చేస్తున్నాడనో, లేకపోతే బాగా చూపిస్తున్నాడనో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేద్దాం, అంటే హీఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ బట్ చేద్దాం, మనం అతనికి ప్యాడింగ్ ఇచ్చో ఇంకోటో చేసి టీమ్స్ పెట్టి వీ విల్ మేక్ షూర్ దట్ ఆ చిన్న మైనస్లు ఏదన్నా ఉంటే దాన్ని కవర్ చేద్దాం అని అనుకుంటారు కదా. ఎక్కువ ప్రొడ్యూసర్ల దగ్గర హీరోల దగ్గర ఎక్కువ వినిపించే మాట ఇది. అసలు అది పాసిబులేనా? అంటే డిపెండ్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కథ బాగా చెప్తాము, అంటే మనం బాగా చెప్పగలం, బట్ టెక్నికలీ కొంచెం సౌండ్ లేవనుకోండి, సపోర్ట్ ఇద్దామని మనం కథ బాగా చెప్తాం, కానీ డైలాగుల దగ్గర వీక్ అనుకోండి, డైలాగ్ రైటర్ ఇద్దామని ఇలా దే కెన్ హ్యావ్ దేర్ పర్స్పెక్టివ్స్. నాకు ఫర్ మీ హౌ ఇట్ వర్క్స్, నేను వెళ్ళటమే చాలా కంప్లీట్గా వెళ్తానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇప్పుడు నరేట్ చేస్తాను అనుకోండి, సమ్ టైమ్ నేను ఎప్పుడైనా కెమెరా ముందు అట్లీస్ట్ ఒక 20 సీన్లు నరేట్ చేస్తాను. సో నేను నరేటే సీన్ నేను సినిమా ఎలా విత్ షార్ట్ డివిజన్ విత్ ఎంటైర్ మ్యూజిక్ అన్నితో పాటు చెప్తా, అంటే ఇలా ఉండబోతుంది, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఎగ్జాక్ట్లీ అని. సో దాంట్లో యూ విల్ 90% యూ షుడ్ అంటే ఐదర్ ఒకటి వీడు బాగా చెప్తున్నాడు తీస్తాడో అన్నానికి అట్లీస్ట్ ముందు సినిమాలు రెఫరెన్స్ ఉన్నాయి, అంటే ఇంకా వాళ్ళ చాయిస్ అండి, అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్. ఇట్స్ ద యాక్టర్స్
బిలీఫ్ దట్ మన ముందు సినిమాలు చూసి ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కదండి, అందరూ దే హ్యావ్ డన్, శర్వా హస్ డన్ 35 films నౌ, సో ఇట్ ఈస్ హిస్ చాయిస్. తను మనం వెళ్ళి కథ చెప్తే తను మన ప్రీవియస్ వర్క్ చూసి ఈ అబ్బాయి తీయగలడా అనుకుంటున్నాడా, లేకపోతే మనం నేను ఎప్పుడు ఐ డోంట్ వాళ్ళ మైండ్లోకి దూకి ఆలోచించలేను, బికాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారని. మై కాన్ఫిడెన్స్ ఇస్ దట్ ఐ నో వెన్ ఐఎమ్ టెలింగ్ అ స్టోరీ, నేను 100% వితౌట్ డౌట్. పార్ట్ ఆఫ్ శ్రీరామాదిత్య ఏంటంటే రిజల్ట్తో సంబంధం లేకుండా ఇలా అందరిదే కన్విన్స్ చేస్తానే హీరోలు మాయ చేస్తానే ఉన్నాడు. మాయ అంటే మాయ, నాట్ ఇన్ ద నెగటివ్ సెన్స్. అంటే ఒకటే అండి, దేర్స్ ఎవ్రీ వే. సినిమా ఫ్లాప్ అనుకోండి, లైక్ టు బి లాజిక్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సినిమా ఫ్లాప్, ఇప్పుడు ఈ సినిమా మనమే అని ఒక జోన్లో మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటే వాట్ ఈస్ ద ఫిల్మ్ ఫస్ట్? ఐమ్ నాట్ సింగ్ ద ఫ్లాప్ ఆర్ వాట్ ఎవర్, అలా సినిమా తక్కువ ఏం చేయట్లేదు. ఇప్పుడు నాకు ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హీరో. అంటే ఇఫ్ సంబడి కమ్స్ అండ్ టెల్స్ మీ హీరో నచ్చలేదు అంటే ఓకే, మీకు హీరో నచ్చలేదు ఫైన్. బట్ నేను ఎప్పుడు నేను ఆ సినిమా అందుకు చేసా, ఈ సినిమా నో, ఐ డిడ్ దట్ ఫిల్మ్ విత్ ఎక్స్ట్రీమ్ లవ్. నేను మనమే ఎంత లవ్తో చేశాను, హీరో కూడా అంతే లవ్తో చేశాను. సో నాకు అసలు either one people should come and work with us కాదు, we go and ask, we go tell them stories. మనం వెళ్ళి హీరోకి వెళ్ళి కథ చెప్తాం, మన మీద నమ్మకం ఉంటే సినిమా చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. మనకి ప్యాడింగ్ ఇచ్చి అంటే ఐ డోంట్ థింక్ దట్ you do the film when you believe a person, if you don't believe, don't do the film, అంతే, as simple as that. I'm not support system మీద డిపెండ్ అయ్యి, at least I am not a person who thinks that I need a support system, అంటే ఎవరికి అనిపిస్తుంది, నాకు సపోర్ట్ సిస్టమ్ వద్దని. రైటర్ కమ్ డైరెక్టర్స్ అంటే అంటే ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ అండి. అంటే మనం దేర్ ఇస్ నెవర్ అ మూమెంట్, అంటే ఇప్పుడు హీరో అయిపోయినా కూడా నేను 100 కోట్ల సినిమా కథ రాసుకొని అది పిచ్ చేసి చెప్దామని. బికాస్ ఇఫ్ ఐ థింక్ ఐ ఫెయిల్డ్ యాజ్ ఎ టెక్నీషియన్, దెన్ ఐ వుడ్ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ డూ ఇట్ వెన్ ఐఎమ్ షూర్ అబౌట్ మై క్రాఫ్ట్. అంటే నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. అంటే ఇఫ్ ఐ డూ అ సీన్, ఇఫ్ ఐ వాంట్ టెల్ అ సీన్, నేను చెప్పింది తీస్తాను, దట్ ఈస్ వన్. ఎలా తీసిన చెప్పింది అయితే ఖచ్చితంగా అదే వస్తుంది. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ టిల్ టుడే. అంటే మీరు ఇప్పుడు చూసే ఐ వుడ్ హావ్ టోల్డ్ శర్వా అనుకుంటా దట్ శర్వా ఈ సినిమా ప్రతి పోస్టర్ విల్ బీ లైక్ డిస్నీ పోస్టర్ అని. దిస్ ఈస్ ఇన్ ద బిగినింగ్. నవ్వు మాకు ఫోటోషూట్ ఉందా, మాకు ఫోటోషూట్ లేదా, మేము చేయలేదా, బట్ వీ డూ ఇట్. అంటే ఐ హ్యావ్ అ టీమ్ హూ, అనంత్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్టర్స్ చేసాడు, ఐ హ్యావ్ అ టీమ్ హూ డస్ దట్ అండ్ అచీవ్స్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ. సో వాట్ ఎవర్ వీ థింక్, అంటే వాట్ ఎవర్ నేను అనుకుంటే ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ ద బెస్ట్. సో అక్కడ సిన్సియర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి నేను అంత దానికి అదే మాయో లేకపోతే నరేషన్ బాగా చెప్తానండి. బట్ ఏది అసలు ఒకటి అబద్ధం, అంటే ఏది మాయేసి సరే ఇప్పుడు నేను తీసేస్తానండి మీ మీద తీసేస్తాను అంత అనే పదం కొంచెం రాంగ్ గా యూస్ చేసాను, ఎక్కడికి వెళ్తుంది. లేదు, నాకు అర్థమైందండి. అంటే బేసిక్గా బయట కూడా ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఓకే లాస్ట్ సినిమా ఆడలేదు మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫేస్ అండి. అంటే టు బీ వెరీ ఫ్రాంక్, అందరం ఒక ఇప్పుడు శర్వా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఐ థింక్ వీ ఆల్ నీడ్ వన్ కిక్ యాస్ హిట్. లేదులేండి, దట్స్ ఓకే. ఏంటంటే 100 సినిమాలు చేసినాడు కూడా ఆ ఫేజ్ రాదని ఏమీ లేదు. అండ్ ఏంటంటే ఏదో లేకుండా మనలో విషయం లేకుండా ఇంతకాలం సస్టైన్ అవ్వరు కదా, దట్స్ ద బెస్ట్ పార్ట్. అంతే చూద్దామండి. బట్ ఐ నెవర్ లూజ్ హోప్ అండి. అంటే లేదు బరేవాళ్ళు పెద్ద మాటలు, యూ హ్యావ్ ఏ ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అహెడ్. అంటే దీనికి ముందు కూడా అంటున్నా. సో ఏంటంటే ఫైనల్గా బిఫోర్ వి క్లోజ్, కొన్ని అంబిషియస్ స్క్రిప్ట్లు ఏవో ఉన్నాయని విన్నాము మీ దగ్గర, చాలా పెద్ద స్కేల్. అవునండి. ఏంటి అసలు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్సా లేకపోతే ఎలాంటి, లేకపోతే ఎవరన్నా ఏ హీరోలకి? 2 డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఒకటి నా ఫేవరెట్ స్టార్, అంటే అది నేను ఎప్పుడైతే చెప్పను కానీ అది నవ్వుతే, బట్ ఆయనతో ఒక సినిమా చేస్తాను. ఫేవరెట్ స్టార్ అంటే చిరంజీవి గారు మీ ఫేవరెట్? అబ్సల్యూట్లీ అండి. చిరంజీవి గారి కోసం రాసుకుంటున్నారా? లేదండి, ఆయనతో చేయటం విల్ బి మై బిగ్గెస్ట్ డ్రీమ్, అంటే ఎనీ డ్రీమ్. అంటే బికాస్ నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఐ డోంట్ చిరంజీవి గారు ఇస్ మై ఇంకా అంతే. చిరంజీవి అంటే చిరంజీవి, డై హార్డ్ చిరంజీవి ఫ్యాన్. సో బికాస్ ఆయన చూసే ఆల్ ద ఎక్సైట్మెంట్ ఫర్ సినిమా. అది అంటే స్పెసిఫిక్ అని కదండి, బట్ దే సమ్ రియలీ ఎక్సైటింగ్ స్టోరీస్. ఎలాంటి స్క్రిప్ట్లు అవి? ఒక బ్యాంగ్ ఆన్ యాక్షన్ కామెడీ, మంచి ఒక ఎనర్జెటిక్ కమర్షియల్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఇంకోటి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్, అదేంటో చూద్దాం, మరి అది ఎక్కడ తెలిసిందేమో.
దూరంగా జరిగినా గన్స్ వెనక్కి లాగేస్తూ ఉంటాయి మిమ్మల్ని. ఏది కొంచెం బ్రేక్ తీసుకుని దూరంగా జరిగినా వెంటనే మళ్ళీ గన్స్ వెనక్కి గన్స్ లాగేస్తుంటాయా ఏమండి. బట్ మళ్ళీ ఇప్పుడు నిజంగా గన్స్కి వెళ్ళాలి ఉంది. బట్ ఈసారి గన్స్ మామూలుగా ఉండదండి. అంటే ఇట్ విల్ బి అ డిఫరెంట్ థింగ్. ఐ థింక్ వన్ ఐ కెన్ షూర్లీ ప్రామిసెస్ ఫ్రమ్ మనమే ఇట్ విల్ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఆ ప్రాబ్లం ఏమి ఉండవు. సెకండ్ ఇన్నింగ్స్ యా న్యూ 2.0 అనుకోండి. 2.0 అంతే. యా హోప్ఫుల్లీ. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. లవ్లీ ఇంటర్వ్యూ. నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ నైస్ టాకింగ్. ఎన్ఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు ఏంటంటే యు ఆర్ వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. రిజల్ట్స్కి పక్కన పెడితే యూ స్టిల్ హ్యావ్ దట్ ప్రామిస్. ఎప్పుడు ప్రతి సినిమాలోని ఆ ప్రామిస్ చూపిస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ. ఎలా అయినా పెద్ద హిట్ కొట్టి మీరు అన్నట్టు శ్రీరామ్ ఆదిత్య 2.0 ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ మీ దగ్గర నుంచి మాకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.